టెట్ ఇక ఏటా 2 సార్లు జూన్, డిసెంబర్లో నిర్వహించేలా సర్కారు ఏర్పాట్లు. రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇక నుంచి ఏటా 2 సార్లు నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు మొదలుపెట్టింది. ప్రతి ఏటా జూన్, డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహించేలా స్పెషల్ షెడ్యూల్ ఖరారు చేసింది. గతంలోనే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్రాలకు ఆదేశించింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఆదేశాలు అమలు చేయలేదు. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ టెట్ గడువును జీవితకాలానికి పెంచింది. దీంతో ఒకసారి క్వాలిఫై అయితే మరోసారి రాయాల్సిన అవసరం లేదు. టెట్ మార్కులను డిఎస్సిలో వెయిటేజ్ ఉండడంతో కేవలం ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్కోర్ పెంచుకునేందుకు మాత్రమే రాసుకోవచ్చు. టెట్ నిర్వహణకు సుమారు 90 రోజుల టైం పట్టే అవకాశం ఉంటుంది. దీంతో ముందుగానే నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి. ఇప్పటి వరకు డిఈడి, బీఈడి తదితర కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే టీచర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు. కానీ ఎన్సిటిఈ తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి చేసింది. ఈ రూల్ రాష్ట్రంలో ఇక్కడి నుంచి అమలు కానుంది. దీంతో ఇకపై రాసే అన్ని టెట్ ఎగ్జామ్స్కు నిరుద్యోగులతో పాటు ప్రమోషన్లు పొందాలనుకున్న టీచర్లు రాయాల్సి ఉంటుంది. ఈసారి డిఎస్సితో పాటు టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ టెట్ డిఎస్సికి సంబంధం లేదని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ కానుందని స్పష్టం చేశారు. టెట్ ఇక నుంచి నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు. చూడాలి. అప్పటి వరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.